డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ మనకు ఐఐటి ఢిల్లీ అదేవిధంగా ఐఐటి గాంధీనగర్ ఈ రెండు యూనివర్సిటీస్ సంయుక్తంగా ఏం డిజైన్ చేయడం జరిగింది, డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ని బేసిక్గా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ ఎవరు తయారు చేయడం జరిగింది, ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి గాంధీనగర్ సంయుక్తంగా ఈ డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ని తయారు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మొత్తం 6 పారామీటర్స్ను బేస్ చేసుకొని ఆయా డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ కానీ, ఎంతవరకు వర్షాలు పడుతున్నాయి, ఎంతవరకు ఫ్లడ్ వచ్చే విధానంగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా అంచనా వేయడం కోసం అని చెప్పేసి ఈ డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ని తయారు చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ నుంచి పారామీటర్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా మనకి ఎవరు తయారు చేశారు అనేది ఇంపార్టెంట్, ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి గాంధీనగర్. ఓకే, ఇట్ ఈస్ డిజైన్ టు క్వాంటిఫై ఫ్లడ్ సివియారిటీ ఎట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్. సో ప్రధానంగా ఒక జిల్లా వరకు ఎంత ఫ్లడ్ వస్తుంది అని చెప్పేసి అంచనా వేసేందుకని చెప్పేసి చేయడం జరిగింది. కాంపోజిట్ కన్సిస్ట్ ఆఫ్ 6 ఫ్యాక్టర్స్. ఓకే, క్లాసిఫైడ్ 2 గ్రూప్స్గా దీన్ని క్లాసిఫైడ్ చేయడం జరిగింది. మొత్తం 6 ఫ్యాక్టర్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ 6 ఫ్యాక్టర్స్లో 2 ప్రధాన గ్రూపులుగా చేయడం జరిగింది. ఓకే, 2 గ్రూప్స్. దీంట్లో వచ్చేసి అకరెన్స్ ఆఫ్ ఫ్లడ్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫ్లడ్ ఈవెంట్స్, ఎన్నిసార్లు ఫ్లడ్ వచ్చిందని చెప్పేసి, అదేవిధంగా మీన్ ఫ్లడ్ డ్యూరేషన్, ఒకవేళ ఏదైతే వరద వచ్చిందో ఆ వరద ఎంతకాలం వరకు ఉంది అని చెప్పేసి, అదేవిధంగా ఫ్లడెడ్ ఏరియా ఎంతవరకు, ఒక డిస్టిక్లో ఎంతవరకు ఏరియా ఫ్లడ్ అయింది అంటే వరద ప్రవాహాన్ని తట్టుకుంది అని చెప్పేసి, అదేవిధంగా పాపులేషన్ వేరియబుల్స్ రిప్రజెంటింగ్ ది డ్యామేజ్ డ్యూ టు ఫ్లడ్స్. ఓకే, ఈ విధంగా మొత్తం మనకి 2 కేటగిరీస్, మొత్తం 6 ఫ్యాక్టర్స్ని తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, దీనికి సంబంధించి మరి ఏ సిటీస్, ఏ డిస్ట్రిక్ట్స్ ప్రధానంగా టాప్లో ఉండడం జరిగింది అనేది చూద్దాం. దట్ టేక్స్ ఇన్ టు అకౌంట్ మీన్ డ్యూరేషన్ డేస్ ఇన్ డేస్ ఆల్ ఫ్లడింగ్ ఈవెంట్స్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్, పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా దట్ హిస్టారికల్లీ ఫ్లడెడ్. సో ఆ ఫ్యాక్టర్స్లలో ప్రధానంగా ఎన్ని డేస్ బేసిక్గా వరద వచ్చింది, అదేవిధంగా ఏ ఏరియాలో ఇంపాక్ట్ అయింది, అదేవిధంగా వచ్చేసి మనకి హిస్టారికల్గా ఇంతకుముందు ఎంత ఫ్లడ్ వచ్చిందని చెప్పేసి డాటాను బేస్ చేసుకొని ఈ డిస్ట్రిక్ట్ ఫ్లడ్ ఇండెక్స్ని వేయడం జరుగుతుంది. తిరువనంతపురం ఈజ్ నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫ్లడింగ్ ఈవెంట్స్. సో ఫ్లడింగ్ ఈవెంట్స్ వచ్చేసి తిరువనంతపురం టాప్లో ఉండడం జరిగింది. ఈజ్ అబ్సెంట్ ఇన్ ద టాప్ 30 డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్లో. ఈ బేసిక్గా తిరువనంతపురంలో గత కొద్ది కాలంగా ఎక్కువగా ఫ్లడ్ ఈవెంట్స్ వచ్చినాయి, కానీ ఈవెన్ ఆ సిటీ, ఆ డిస్టిక్ ఏదైతే ఉందో అది టాప్ 30లో లేకపోవడం గమనార్హం. అదేవిధంగా పాట్నా టర్న్స్ అవుట్ టు బి నెంబర్ 1 ఇన్ ది ఇండెక్స్. ఓకే, పాట్నా వచ్చేసి సివియర్గా ఫ్లడ్స్ ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.